విద్యార్థులకు శుభోదయం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇంతవరకు కావత్తు, గావత్తు, జావత్తు, చావత్తుకి సంబంధించిన మరి ఒత్తులను పరిచయం చేస్తూ గేయాలను నేర్చుకున్నాం కదా. మనకి 4 పాఠాలు చెప్పుకోవడం జరిగింది. మరి ఈ ఒత్తులకు సంబంధించిన పదాలను మీరు గుర్తుపట్టగలుగుతున్నారు. మరి కావత్తుకు కాకి కావత్తు వచ్చినా మీరు గుర్తుపడుతున్నారు. మరి కావత్తు వేరొక అక్షరానికి ఒత్తుగా చేరినా మీరు గుర్తుపట్టగలుగుతున్నారు. అంటే మీకు ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు ఎలా ఉంటాయో మీకు తెలుస్తుంది కదా. మరి చావత్తుకు సంబంధించినవి, గావత్తుకు సంబంధించినవి, జావత్తుకు సంబంధించిన పదాలను మీరు ఇంతవరకు చాలా వరకు నేర్చుకున్నారు. 4వ పాఠానికి వచ్చేసరికి మీరు చిన్న చిన్న పదాలు, మరి పదాలతో పాటు చిన్న చిన్న వాక్యాలను కూడా మీరు సొంతగా రాయగలుగుతున్నారు కదా. సొంత మాటల్లో కథలు చెప్పగలుగుతున్నారు. పిచ్చుక బొమ్మను గీసి పిచ్చుక గురించి వాక్యాలు రాయగలిగారు కదా పిల్లలు. మరి అవన్నీ గుర్తున్నాయా? అలాగే కాకుండా మీరు ఇంకా సొంత మాటల్లో మరి గజ్జలు పాఠంలో మరి సింహం, కుందేలు కథను సొంత మాటలు ఎంత చక్కగా చెప్పగలిగారో చూసారా. అలాగే అంటే మీకు ఆలోచన విధానాన్ని విద్యార్థులు మరి పాఠానికి మించి మీ సొంత మాటల్లో ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు, మరి కొత్త కొత్త పదాలను వెతికి మీరు సొంతగా రాయడానికి ప్రయత్నం చేసినప్పుడు తెలుగును అనర్గళంగా మీరు చక్కగా మరి నీట్గా రాయగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు. మరి స్పష్టంగా మాట్లాడే నైపుణ్యం మీకు ఎలా వస్తుంది అంటే ఒత్తులను ఎక్కడ ఒత్తి పలకాలి, ఒత్తులేని పదాలను ఏ విధంగా మనం పలకాలి అనే విషయాలను మీకు ప్రారంభం నుంచే చక్కగా మీరు అభ్యాసం చేసినప్పుడు మీరు చక్కగా మీరు ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఒత్తు వచ్చినప్పుడు ఏ విధంగా ఒత్తి పలకాలి, ఈ విషయాలన్నీ మీకు చక్కగా నేర్చుకోగలుగుతారు. మరి ఇంతవరకు మనం 4 ఒత్తుల గురించి నేర్చుకున్నాం. ఈరోజు మరి తావత్తుకి సంబంధించి మనం ఒక కొత్త పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. మరి తావత్తుకి సంబంధించిన మరి పాఠాన్ని మనం నేర్చుకోబోయే ముందు ఇక్కడ ఒక చిత్రాన్ని చూడండి. చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? ఏమంటారు దాన్ని? వెరీ గుడ్, చెట్టు. మీరు ట్రీ అని చెప్తారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో ఏమంటాం దాన్ని? చెట్టు అంటాం కదా. చెట్టుకి ఏమేమి ఉంటాయి? చక్కగా ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి కదా. మరి చెట్టు మీద ఏమేమి నివాసం చేస్తాయి? వెరీ గుడ్ నాన్న. చెట్టు మీద పక్షులు నివాసం చేస్తాయి, చక్కగా గూళ్ళు కట్టుకుంటాయి. పిచ్చుక పాఠంలో కూడా మనం నేర్చుకున్నాం. చావత్తుని పరిచయం చేస్తూ పిచ్చుక పాఠంలో మనం పిచ్చుక గూడు కట్టుకోవడం కూడా మనం నేర్చుకున్నాం కదా. మరి ఈ చెట్టు అనే పాఠాన్ని తావత్తుని పరిచయం చేస్తూ మనకి 5వ పాఠంగా ఉన్నటువంటి మన తెలుగు వాచకంలో చెట్టు పాఠాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. 5వ పాఠం ఏంటి? మన 7వ తరగతి తెలుగు వాచకంలో తృతీయ భాషగా ఉన్నటువంటి తెలుగు వాచకంలో 5వ పాఠం చెట్టు. చెట్టు అంటే మనకి తావత్తుని పరిచయం చేస్తుంది. తావత్తుని ఎలా రాస్తాం చూడండి. ఒత్తుకి మనకి ఏం రావట్లేదు, టాకి ఒత్తుకి ఉన్న తేడా ఏంటో గమనించారా విద్యార్థులు? జావత్తుకి అయితే ఎలాంటి మార్పు లేదు కదా, జాలాగే ఒత్తు కూడా ఉంది. మరి తావత్తులో ఎలాంటి మార్పు వచ్చింది? తావత్తులో ఈ పైన ఉన్నటువంటి నిలువు గీతను తొలగిస్తే తావత్తు. చాలా సులభంగా ఉంది కదా తావత్తును గుర్తుపెట్టుకోవడం. కావత్తు అయితే మీకు చాలా కష్టం. ఒకలా ఉంటే చూడండి, ఎలా ఉంటే దీని ఒత్తు ఇలా ఉంటుంది. కొంచెం మీకు కష్టతరంగా అనిపిస్తుంది, గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టం. కానీ జావత్తు అయితే మార్పు లేదు. చావత్తు అయితే తలకట్టును తొలగిస్తే చావత్తు కదా. మరి గావత్తు కూడా తలకట్టును తొలగిస్తే గావత్తు, చావత్తు కూడా తలకట్టును తొలగిస్తే చావత్తు. కానీ మరి ఈ తావత్తుకి ఏం తొలగించాం? ఈ పైన ఉన్నటువంటి గీతలు తొలగిస్తే తావత్తు కదా. ఇలా మీరు సులభంగా
గుర్తుపెట్టుకోండి. టా ఒత్తు చాలా సులభం మనం గుర్తుపెట్టుకోవడం. మరి ఒత్తుని ఎలా రాస్తారు అంటే, ఒత్తు కూడా ఇది టా అయితే ఒత్తు పైన ఉన్నటువంటి ఈ స్టాండింగ్ లైన్, ఈ నిలువు గీతను తొలగిస్తే టా ఒత్తు కదా. ఈ టా ఒత్తుని మధ్యలో చిన్నగానే రాయాలి. లేదు అనుకోండి, ఇది టా కదా, మరి ఇది లా కదా. చాలా మంది చేసే తప్పులు ఏంటంటే టాని కూడా ఇలా పైకి రాస్తూ ఉంటారు. ఇది తప్పు నాన్న. టాకి మధ్యలోది చిన్నగా రావాలి. దీని ఒత్తు కూడా ఇలా చిన్నగా రాయాలి. ఇది హైట్ పెరగనీయొద్దు. మరి టా ఒత్తుని పరిచయం చేస్తూ 5వ పాఠం చెట్టు అంటే ట్రీ కదా. చెట్టు వల్ల ఎన్ని లాభాలో మనకి తెలుసు. మీరు కూడా ఆలోచించాలి, చెట్టు వల్ల మనకి ఎన్ని లాభాలు, చెట్లను ఎందుకు పెంచాలి, చెట్లను నరికేయడం వల్ల మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రస్తుత కాలంలో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో చెట్లను నరికేయడం వల్ల చేసే మరి ఎదురవుతున్నటువంటి పరిణామాలను, చెట్లను నరికి మనం ఎంత పెద్ద తప్పు చేస్తూ ఉన్నామో, కళ్ళకు కట్టినట్లుగా ఆక్సిజన్ దొరకక ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నామో, ఆక్సిజన్ కొనుక్కోవడానికి ఎన్ని లక్షలు మనం ఖర్చు పెడుతూ ఉన్నామో మనకి చక్కగా అర్థమవుతుంది. మనం ఆలోచించాలి, ప్రకృతిని కాపాడండి, చెట్లను నాటండి, చెట్లను నరకొద్దు అని ప్రతి పాఠంలోనూ చిన్నపిల్లల నుంచి స్లోగన్స్ వింటూ ఉన్నా సరే అందరం చెప్పేవే, కానీ చేసేవి మాత్రం ఎవరు చెయ్యక ఈ రోజున ప్రస్తుత పరిణామాలు మనం ఎలా ఎదుర్కొంటున్నామో మన అందరికీ అర్థమవుతుంది కదా. మరి ఉచితంగా మరి అంత ఆక్సిజన్ని మనకి అందించి ప్రాణవాయువుగా మనల్ని కాపాడి ప్రాణాలను కాపాడుతున్నటువంటి చెట్టు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకొని చెట్లను నాటాలి, చెట్లను నరకొద్దు. ఈ విషయాన్ని మనం అందరం కూడా మన జీవితంలో అభ్యాసం చేయాలి. మన నిజ జీవితంలో కూడా చెట్లను నరకకూడదు. నరకవలసి వస్తే మనం ఏం చేయాలి? చెట్లను నరకవలసిన ప్రదేశంలో ఒకవేళ దేనికైనా అడ్డొచ్చి అలా నరికినా ఇంకొక కొత్త మొక్కను మనం రీప్లేస్ చేయాలి. దీన్ని మనం అందరం కూడా మన జీవన విధానంలో అలవాటుగా మార్చుకోవాలి. మరి చెట్టు పాఠం, ఆ యొక్క పాటను పాడుకుందామా, గేయాన్ని? అందరూ రెడీయా? మరి ఇంకెందుకు, పుస్తకాన్ని తెరవండి. తెరిచారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, పెన్సిల్ తీసుకోండి. మరి గులాబీ అక్షరాల్లో ఉన్నటువంటి టాకి టావొత్తుతో వచ్చినటువంటి అక్షరాలను మీరు ఏం చేయాలి? గీత గీయాలి. మరి హల్లుకి అదే హల్లు ఒత్తిగా వచ్చిన అక్షరాలు ఏమనుకుంటామని చెప్పాము? ద్విత్వ అక్షరాలు. వెరీ గుడ్. మరి ఇప్పుడు మీరు పెన్సిల్ తీసుకోండి, పుస్తకాన్ని తెరవండి. పేజ్ నెంబర్ 35 పుట, పేజ్ని పుట అంటాం. 35 ఓపెన్ చేయండి. పెన్సిల్ తీసుకోండి. తావొత్తున్న అక్షరాల కింద గీత గీయండి, గులాబీ రంగు అక్షరాల కింద. తర్వాత చిన్న చిన్న మీనింగ్స్ మనం తెలుగు నేర్చుకుంటున్నప్పటికీ కూడా మనకి త్వరగా సులభంగా అర్థం అవడానికి వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ముందు పదాలు చదువుతాను. గట్టు, నాతో పాటు మీరు కూడా చెప్పండి. గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు, చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పాము మింగే గుడ్లు, తెలివి తోడ కాకి పాము పనిని పట్టే. చూడండి, ఇక్కడ గట్టు అంటే చెరువులకి గట్టు ఉంటుంది కదా, చూడండి రివర్ బ్యాంక్ అని అంటూ ఉంటారు. అంటే చెరువు చుట్టూ ఉండే వాటిని గట్టులు అంటాం. గట్టు మీద చెట్టు, చెరువుకి ఒక చెరువు ఉంది, ఆ చెరువు పక్కన గట్టు మీద ఒక పెద్ద చెట్టు ఉంది. చెట్టు మీద ఒక కాకి ఉంది. కాకి ఏం చేసింది? గుడ్లు పెట్టింది. అదే చెట్టు కింద ఒక పుట్ట ఉంది. పుట్టలో ఏముంటాయి? పాము ఉంటుంది, పాము ఉంది. పాము మింగే గుడ్లు, తెలివితోడ కాకి పాము పనిని పట్టే. ఇప్పుడు మనం ఈ యొక్క గేయాన్ని పాడుకునే ముందు చిన్న కథ చెప్పుకుందాం. సరేనా పిల్లలు, రెడీయా? కథ చెప్పుకుందామా? కథలంటే పిల్లలందరికీ ఇష్టమే కదా. ఇప్పుడు మనం ఒక చిన్న కథని చెప్పుకుందాం. ఆ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో మనకి ఏం కనిపిస్తుంది? చక్కగా చెట్టు ఉంది, చెట్టు మీద గూడు ఉంది, గూటిలో గుడ్లు ఉన్నాయి, కాకి ఉంది. మరి అదే చెట్టు కింద పెద్ద పుట్ట ఉంది కదా. పుట్టను ఏమంటామా? చూడండి, ఇక్కడ
యాంట్ హిల్, చీమలు పెడతాయి కదా పుట్టని. తర్వాత కాకి చెట్టుని ఏమంటాము ట్రీ, కాకిని ఏమంటాము క్రో. గుడ్లు అంటే ఎగ్స్ కదా, పాముని స్నేక్ అంటాం. మరి తెలివి అంటే విజ్డమ్, నాలెడ్జ్ ఇవన్నీ అంటాం కదా. ఇవి తెలుసుకోవాలి. తర్వాత ఆ చెట్టు కింద పొట్టు ఉంది. ఇలా ఒక నదీ తీరంలో ఒక చెరువు పక్కన గట్టు మీద, చెరువు కానీ నది కానీ అనుకుందాం, ఆ గట్టు పక్కన గట్టు మీద ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద కాకి హాయిగా గుడ్లు పెట్టుకొని నివాసం చేస్తుంది. మనం ఇంట్లో నివాసం చేస్తాం, పక్షులన్నీ గూటిలో నివాసం చేస్తాయి. చక్కగా కాకి ఎంతో సంతోషంగా గడుపుతుంది, చక్కగా గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు త్వరలో పిల్లలు అవుతాయని చాలా సంబరపడిపోతూ ఉంది. ఇలా ఉంటూ ఉన్న సమయంలో ఆ చెట్టు కిందే ఉన్న పుట్టలో పెద్ద పాము ఉంది. ఆ పాము ఒక రోజు ఏం చేసింది తెలుసా? కాకి మరి ఆహారానికి వెళ్ళాలి కదా, పక్షులు ఉదయాన్నే ఆహారం వెతుక్కోవడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి మనమైతే అమ్మ వండుతుంది, నాన్నగారు తీసుకొని వస్తారు, మనకి ఆ కష్టాలు తెలియవు. కానీ పక్షులన్నీ ఉదయాన్నే కిలకిల రావాలు చేస్తూ వాటి ఆహారాన్ని అవి వెతుక్కోవడానికి ఎగిరిపోతూ ఉంటాయి. అలాగే కాకి కూడా ఆహారాన్ని సేకరించుకోవడానికి ఎగిరిపోయింది. ఈలోపు కాకి లేని సమయం చూసి పాము ఏం చేసిందో తెలుసా? చక్కగా చెట్టు మీద నుంచి పాక్కుంటూ, చెట్టు నడుస్తుందా, పాము నడుస్తుందా? నడవదు. ఎందుకు? దానికి కాళ్ళు ఉండవు. మరి ఏం చేస్తుంది? పొట్టతోనే పాకుతుంది. అలా చెట్టు మీద చక్కగా పాక్కుంటూ పైకి వెళ్ళింది. చక్కగా ఆ గూటిలో ఉన్నటువంటి గుడ్లను చక్కగా తినేసింది. అందులో ఉన్న గుడ్డుని తినేసి మళ్ళీ యథావిధిగా ఏమీ తెలియలేనట్టు కిందకొచ్చి పుట్టలోకి వెళ్ళిపోయింది. కాకొచ్చింది, కాకొచ్చి గుడ్లను చూసుకుంది, గుడ్లు లేవు. అయితే ఏమయ్యాయి అబ్బా అని బాధపడింది. మళ్ళీ మరుసటి రోజు కూడా మరి ఆ గుడ్లు పెట్టేసి ఆహారం కోసం వెళ్ళిపోయింది. మళ్ళీ పాము తినడం బాగా మరిగింది కదా, తినడం అలవాటు అయిపోయింది. చక్కగా ఎలాంటి కష్టం లేకుండా అక్కడే గుడ్లు ఉన్నాయి, హాయిగా మళ్ళీ చెట్టు ఎక్కేసి పాక్కుంటూ వెళ్ళి ఇంకో గుడ్డును తినేసింది. కాకి చూసి ఈరోజు కూడా గుడ్డు లేదు. నా గుడ్లన్నీ ఏమవుతున్నాయి? నా గుడ్లు తినేసే శత్రువు ఎవరు? ఎలాగైనా నేను కనుక్కోవాలి, ఆ శత్రువు పని పట్టాలి అని చక్కగా తెలివిగా ఆలోచించి కాకి ఏం చేసిందో తెలుసా పిల్లలు? ఊహించండి. మీరనుకున్నట్టే చక్కగా కాకి ఆ ఆకుల చాటున దాక్కొని ఈ గుడ్లు ఎవరు తింటున్నారో చూడాలని చెప్పి దాక్కుంది. ఈలోపు మరి ఎవ్వరూ లేని, కాకి లేదు గూట్లో అని చెప్పి పాము యథావిధిగా మళ్ళీ వచ్చింది. వచ్చేసరికి అక్కడ ఆ గుడ్లు అనేవి వచ్చేసరికి ఆ గుడ్లు చక్కగా యథావిధిగా తినడానికి ప్రయత్నం చేసింది. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి పుట్టలోకి వెళ్ళిపోయింది. రోజు నా గుడ్లు తినే శత్రువు పామే అన్నమాట. దీని పని పట్టాలని చెప్పి కాకి ఒక ఉపాయం ఆలోచన చేసింది. ఏం చేసింది అంటే ఆ పక్కనే ఆ నది తీరంలో అటువైపు పక్క మరి పెద్ద అంతఃపురంలో రాజుగారి భవనంలో మరి ఆ రాణి స్నానం చేస్తూ ఆ ఒడ్డున ఆభరణాలన్నీ కూడా అక్కడ పెట్టింది. ఈ కాకి ఏం చేసింది? చక్కగా ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఆ నగల్లో ఒక నగను అక్కడ భటులందరూ చూస్తూ ఉండగానే నోటను కరుచుకొని తీసుకొని వచ్చేసింది. మరి అందులో ఉన్న నగను తీసుకొని వచ్చేస్తూ ఉంటే భటులు ఊరుకుంటారా? వెంటనే భటులు కాకిని వెంబడించడం మొదలుపెట్టారు. కాకిని పట్టుకొని ఆ నగను తీసుకుని మళ్ళీ మహారాణికి అప్పగించాలి, లేదంటే వాళ్ళ తలకాయలు ఏమవుతాయి? తలకాయలు పోతాయి కదా. అందుకు వాళ్ళు భయంగా త్వరగా పరుగులు పెట్టుకొని కాకి వెంబడొచ్చి ఏం చేశాయి? ఆ కాకి ఆ నగ ఎక్కడేసిందో చూద్దామని చెప్పి దాన్ని వెంబడించి కాకి తిన్నగా తీసుకొని వెళ్ళి ఆ పుట్టలో వేసింది. భటులు చూస్తూ ఉండగా ఎందుకు అలా చేసి ఉంటుందో ఆలోచించారా? ఊహించండి, మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఇప్పుడు ఆ నగను అందులో వేయడం భటులు కళ్ళారా చూశారు కాబట్టి వాళ్ళ ఆయుధాలు తీసుకొని వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలతో మరి ఆ ఊసలతో ఆ పుట్టని పొడవడం మొదలుపెట్టారు. ఈలోపు కాకి అందులో ఉన్న పాము వాళ్ళని చంపడానికి బుస కొట్టింది. అప్పుడు వెంటనే బుస కొట్టింది అన్న కోపంతో భటులు వెంటనే పాముని చంపేశారు. చంపేసి పుట్టను అక్కడి నుంచి తొలగించి ఆ నగను తీసుకొని వెళ్ళి మహారాణికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కాకికి ఎంతో సంతోషం.
చక్కగా చెట్టు మీద ఉంటే హాయిగా నవ్వుకుంటుంది. చూసారా? ఇలాంటి ఇప్పుడు పాము పేడ విరగడైపోయింది. పుట్ట లేదు, పాము లేదు. ఇప్పుడు గుడ్లకి, కాకి గుడ్లకు కానీ కాకి పిల్లలకు కానీ ఎలాంటి అపాయం లేదు. ఎంతో సంతోషంగా చక్కగా కాలం గడిపింది కాకి. మరి చూడండి, మన ముందున్న కష్టాలు, మన ముందున్న శ్రమలు, మన ముందున్న సమస్యలు మనంతట మనం వాటిని పరిష్కరించే సమయం కానీ పరిష్కరించేటటువంటి అవకాశం కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఉండవు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళతోనే వాళ్ళు చేసింది వాళ్ళే అనుభవించేటట్లుగా తెలివిగా ఆలోచించాలి. చిన్న ఉపాయంతో కాకి తనకి ఎదురైనటువంటి సమస్యను ఎంత చక్కగా పరిష్కరించుకుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సమస్యలు అందరికీ వస్తాయి. మనకి ఎదురైనటువంటి కష్టాలు మనకే వచ్చాయి అని మనం ఎప్పుడూ అధైర్యపడకుండా చిన్న ఒక్క నిమిషం ఆలోచించి మన శ్రమలను మర్చిపోయి ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో మనం ఆలోచిస్తే ఎలాంటి పెద్ద సమస్యకైనా చిన్న పరిష్కారం దొరకకపోదు. కాబట్టి విద్యార్థులు, మీ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు కానీ కష్టాలు కానీ మనకే ఎదురయ్యాయి అని చెప్పి మీ సమస్య మీద ఫోకస్ పెట్టకుండా సమస్యను ఎలా పరిష్కరించాలో మనం ఆలోచించినప్పుడు తప్పకుండా మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని ఈ యొక్క కాకి ఈ కథ ద్వారా మనకి అర్థమవుతుంది. కథ బాగుంది కదా? అందరికీ నచ్చిందా? సరే, ఇప్పుడు మీ తెలుగు వాచకం తెరిచారు కదా, గేయాన్ని పాడుకుందాం. నాతో పాటు మీరు కూడా పాడండి. గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి. చెప్పండి నాతో పాటు మీరు కూడా. గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు. చెప్పండి. గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు. చూసారా? మళ్ళీ చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము. చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పాము మింగే గుడ్లు. నాతో పాటు చెప్పండి. పాము మింగే గుడ్లు, తెలివి తోడ కాకి, పాము మింగే గుడ్లు, తెలివి తోడ కాకి, పాము పనిని పట్టే. బాగుంది కదా? మీరు కూడా నేర్చుకోండి. నాకన్నా ఇంకా చక్కగా పాడేవాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు. మీకు నచ్చినట్టుగా రాగయుక్తంగా దీన్ని పాడుకొని అందరూ కూడా తరగతి గదిలో రాగయుక్తంగా పాడుతూ అభినయం చేస్తూ పాడడానికి ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి పాడుకుందామా? నాతో పాటు అందరూ పాడండి, సరేనా? గట్టు మీద చెట్టు, చెట్టు మీద కాకి, కాకి పెట్టే గుడ్లు. చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము. చెట్టు కింద పుట్ట, పుట్టలోన పాము, పాము మింగే గుడ్లు. తెలివి తోడ కాకి, పాము పనిని పట్టే. తెలివి తోడ కాకి, పాము పనిని పట్టే. చూసారా? బాగుంది కదా? తావత్తుని పరిచయం చేస్తూ మనకి ఉన్నటువంటి 5వ పాఠం చెట్టు పాఠంలో ఉన్నటువంటి గేయాన్ని మనం పాడుకున్నాం. రాగయుక్తంగా పాడుకున్నాం. అందులో పదాల కింద గులాబీ అక్షరాలతో ఉన్నటువంటి గులాబీ రంగుతో ఉన్న తావత్తుతో ఉన్న అక్షరాల కింద గీత గీయమని చెప్పాను. ఆ పదాలకు అర్థాలు కూడా మనం తెలుసుకున్నాం. తెలివి అంటే చూడండి, విజ్డమ్, నాలెడ్జ్. తెలివి లేని వాళ్ళని ఏమంటాము? అజ్ఞానులు అంటాం. జ్ఞానం, అజ్ఞానం వ్యతిరేక పదం. తెలివి అంటే తెలివి లేకపోవడం, మూర్ఖులు. ఇలా వ్యతిరేక పదాలు, అర్థాలు, కఠిన పదాలు కూడా మీకు తెలియని పదాన్ని గీత గీసుకొని అవి తెలుసుకునే ప్రయత్నాన్ని మీరు చేయండి. ఈ పాఠం వెనకాల ఉన్నటువంటి అభ్యాసాలను మనం వచ్చే క్లాస్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. మీరేం చేయాలి? అంతవరకు ఈ యొక్క గేయాన్ని రాగయుక్తంగా పాడాలి. ఈ కథ మీరు విన్నారు కదా, ఇలాంటి కథలు చాలా కథలు ఉంటాయి. అలాంటి కథల్లో మీరు నచ్చిన కథను ఎంచుకొని తరగతి గదిలో కథల పోటీ పెట్టినప్పుడు మీరు కూడా మీకు నచ్చిన కథను చెప్పి నీతిని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. తావత్తుతో ఉన్న పదాలను కొత్తగా
మరి దినపత్రికల్లో వెతకాలి, వేరొక తెలుగు వాచకంలో కానీ ఏదైనా కథల పుస్తకాల్లో కానీ వెతికి వాటిని రాయడం కానీ మరి కత్తిరించి A4 మీద పేస్ట్ చేయడం కానీ మీరు చెయ్యాలి. అంతవరకు సెలవు. వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.